జీవో నంబరు 97 రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సిద్దిపేట కలెక్టరేట్ ముందు కూడా ఇందూరు కాలేజీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా ధర్నాను చేపట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి విద్యార్థి సంఘం నాయకులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎందుకు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళను ఇప్పటికే 3 years కోర్స్కే బంద్ చేసి వీళ్ళని ఐటీఐలో కలిపితే వీళ్ళ జీవితాంతా కూడా లేబర్ డిపార్ట్మెంట్కి అంకితం అవుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి వీళ్ళు బీటెక్ చేసుకొని సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే జూనియర్ అసిస్టెంట్ కానీ, లేకపోతే ఈ కాంట్రాక్ట్ రంగంలో అన్ని రంగంలో వాళ్ళు ముందడున్నారు. ఒక ఇల్లుకి ఎట్లా కట్టాలో ఆ ఇల్లు కట్టే ప్లానింగ్ మొత్తం కూడా ఈ డిప్లొమా నుంచే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఏమైంది, ఈ జీవో నెంబర్ 97 తీసుకొచ్చి కేవలం ఐటీఐ రంగంలో వీళ్ళని తీసుకుపోయి కలుపుతా అని చెప్పేసి, లేబర్ డిపార్ట్మెంట్కే అంకితం చేస్తా అని చెప్పేసి వీళ్ళ జీవితాలతో చెలగాడలాడుతుండి రేవంత్ రెడ్డి. ముందుగా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి, ఇవాళ రోడ్డు ఎక్కిరు అనుకుంటున్నావు, కానీ రేపు నీ ఇంటికి కూడా ముట్టనిచ్చే రోజులు దగ్గరనే ఉన్నాయి. పేద విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపకపోయినావు, కానీ మన్ను మాత్రం కొట్టదని మా విద్యార్థి విభాగం పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాము. అంటే మీరు చెప్పండి అమ్మా, మీరు గత 4-5 రోజుల నుంచి కూడా ఈ యొక్క హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రభుత్వానికి, ఏం చెప్తారు ప్రభుత్వానికి? మాకు ఈ శక్తి స్కీమ్ అనేది ఏం వద్దు, మాకు మా ఎస్బిటెట్టే కావాలి. అండ్ మళ్ళీ మాకు ఎస్బిటెట్తో ఏం ప్రాబ్లం లేదు. మాకు డిప్లొమా చదువుకోవడం వల్ల మేము త్రో ఈసెట్ ఎగ్జామ్ లాటరల్ ఎంట్రీస్కి వెళ్తాము బీటెక్కి, అట్లా మేము హైయర్ స్టడీస్ చదువుకోగలుగుతాము. ఈ శక్తి స్కీమ్ రావడం వల్ల ఐటీఐ వాళ్ళతో కంపేర్ చేసి మా స్కిల్స్ని బేసిక్ స్కిల్స్ లాగా చేస్తే అదేం న్యాయం అసలు. మాకు కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది డిప్లొమాలోనే, టెక్నికల్ కోర్ సబ్జెక్ట్స్, టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. మేము ప్రతి ఒక్కటి ఇందులోనే నేర్చుకుంటున్నాం. బీటెక్లో ఉండే 70% సబ్జెక్ట్ని మేము డిప్లొమాలోనే నేర్చుకుంటున్నాం. అట్లా నేర్చుకోవడానికి పాల్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి డిప్లొమాకి వెళ్ళి చదువుకొని అందులో ఈసెట్ రాసి మళ్ళీ బీటెక్ వెళ్ళడం, మాకు ఈ ప్రాసెస్ అనేది నచ్చే కదా మేము డిప్లొమాని చూస్ చేసుకున్నాము. దాన్నే మీరు మళ్ళీ ఐటీ వాళ్ళతోని బేస్ చేసి వాళ్ళ కలపడం వల్ల మాకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఇందులో యూస్ఫుల్ ఏం లేదు. అండ్ న్యాయం కూడా ఏం లేదు. అసలు న్యాయం కావాలని మేము కోరుతున్నాము. ఇది ధర్నా ఇంతటితో మేము ఆపము. దాన్ని మాకు ఎస్బిటెట్ మున్పట్లాగా ఎట్లుందో అట్లా చేసే వరకు మేము ఈ పోరాటం చేస్తాం. ప్రతిరోజు మీరు క్లాసులు జరగకపోవడం వల్ల నిరసన వ్యక్తి సందర్భాలలో విద్యార్థులు మీతో ఏం చెప్తున్నారు, అంటే ప్రతిరోజు ఏం డిస్కస్ చేస్తున్నారు? ఇప్పుడు మాకు ఇది చాలా డిస్టర్బెన్స్. ఇది రావడం వల్ల మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్లో, ఈ సిలబస్ కాలేదు. ఎగ్జామ్స్లో మేము ఏం రాస్తాము, మేము రాస్తేనే కదా మాకు పర్సంటేజ్ పెరిగేది. పర్సంటేజ్ పెరిగితేనే కదా జాబ్ స్కిల్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని పెరిగేటివి. ఇది చేయడం వల్ల మా స్టడీ అనేది ఖరాబ్ అవుతుంది కదా. ఇన్ని డేస్ వేస్ట్ అయింది. అసలు డిప్లొమా తీసుకోవడం వల్ల అసలు డేసే వేస్ట్ చేయకుండా చదువుకోవాలి. ఈయన ఇట్లా చేయడం వల్ల మా జీవితాలన్నీ రోడ్ మీదకి వచ్చినాయి. ఇప్పుడు మా స్టడీ అంతా రోడ్ మీదే పడ్డది కదా. ఇప్పుడు మేము ఏం చదువుకుంటున్నాం, కాలేజ్లో ఏం లేదు, క్లాసెస్ ఏం చెప్పట్లేదు, ఏం అవ్వట్లేదు. ఆ క్లారిటీ లేని ఎవరేం చదువుతారు చెప్పండి మీరే. అంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చే అందరూ పేదవాళ్ళే కాబట్టి వీళ్ళు రావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సూటిగా ప్రభుత్వానికి ఏమి హెచ్చరిక జారీ చేస్తారు? ఫస్ట్ ఫీ రియంబర్స్మెంట్ని పెండింగ్లో నుంచి తీసేయమని చెప్తున్నా. ఫస్ట్ అదే, ఎందుకంటే చాలా కాలేజెస్కి ఫీ రియంబర్స్మెంట్ చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంది. అవి ఇవ్వకపోవడం వల్ల మాకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. కాలేజ్ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మనీ మొత్తం కడితే ఇస్తామంటున్నారు. మాకు ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు మరి? ఇప్పుడు ఇంటర్ కాలేజ్ ఇంటర్ అట్లా వెళ్ళడానికి అందరూ కొందరు పేదవాళ్ళు ఉంటారు, ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. అట్లా ఫీ రియంబర్స్మెంట్తోనే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అవి ఇవ్వండి. అవి ఇచ్చి ఈ శక్తి స్కీమ్కి పెట్టే మనీ ఇంప్లిమెంట్ చేయడం, దానికి చేసే బదులు ఈ ఫీ రియంబర్స్మెంట్ని ఫిల్ చేయమని అడుగుతున్నాను నేను. అంటే మీరు చెప్పండి, విద్యార్థుల పక్షాన ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? అంటే గత 4-5 రోజుల నుంచి చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఏం చెప్తారు ఆ విషయంలో? ఈరోజు 4-5 రోజుల నుంచి కూడా పాలిటెక్నిక్ జరుగుతున్నటువంటి విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, తన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నారు. ఆ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, విద్యారంగం మీద కానీ అవగాహన లేకుండా నోటికి ఏది వస్తుంది ఏది పడుతుంది ఒక జీవోలు ఇష్యూ చేసి అనేక మంది విద్యార్థులను ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ 97 జీవో శక్తి వల్ల
జరిగే అన్యాయం పాలిటెక్నిక్ విద్యార్థులకు చాలా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు బీటెక్ చేసి అనేక రకాలైనటువంటి కంపెనీలో ఇండస్ట్రీలలో కానీ తర్వాత సివిల్లో కానీ వాళ్ళు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడనే తొక్కాలని చెప్పేసి ఒక ప్రభుత్వం ఈరోజు ఆలోచన నడుస్తుంది. కాబట్టి దీని ఆలోచనను వెంటనే విరమించుకొని 97 శక్తి 97 జీవో ఏదైతే ఉందో ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఐటీఐ ఏదైతే ఉందో ఐటీఐకి సంబంధించినటువంటి కోర్సులో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులను ఎవరైతే మెర్జీ చేస్తారో అప్పుడు ఐటీఐ ఉన్నారు వీళ్ళు చదివినటువంటి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కూడా వీళ్ళకి ఫాయిదా లేకపోయింది. వీళ్ళు భవిష్యత్తు ఇక్కడితో అంధకారం శూన్యం కాబోతుంది. కావున బీఆర్ఎస్వి గత 4-5 రోజుల నుంచి కానీ 10 రోజుల నుంచి కానీ ఈ అంటిశక్తి జీవో ఏదైతే ఉందో ఆ జీవోను పూర్తిగా వెంటనే తక్షణమే వాళ్ళు వెనుక తీసుకోకపోతే మా బీఆర్ఎస్ పక్షాన ఈరోజు ప్రస్తుతానికి కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇది కనుక వెనుక రిటర్న్ తీసుకోకపోతే మా బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా మా బీఆర్ఎస్ ముందుగా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాము. అంటే మీరు చెప్పండి, అంటే విద్యార్థులు మీరు వెళ్ళినప్పుడు వారి నుంచి మాటలు ఏమొస్తున్నాయి, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు మీతోని? రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి నాయకులు కావచ్చు లేకపోతే విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ 97 జీవో వల్ల ఒకవేళ ఇది తీసుకొచ్చినట్టయితే రేపు మా భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. రేపు పొద్దుగాల మేము ఎంటెక్ కావచ్చు బీటెక్ కావచ్చు కానీ చేసుకోరాకుండా పోతుంది. రేపు పొద్దుగాల మా పరిస్థితి ఎట్లయితే వృత్తి విద్య ఐటీఐ కావచ్చు లేకపోతే ఎంబ్రాయిడింగ్ కావచ్చు లేకపోతే టైలరింగ్ విద్య దానివల్ల జరుగుతుంది. కాబట్టి రేపు పొద్దుగాల మా భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. తక్షణమే ఈ యొక్క రద్దు చేసి దీన్ని కాలయాపన కాకుండా మొన్న రేవంత్ రెడ్డి గారు ఒకటి కమిటీ చేశారు 97 జీవో రద్దు కోసం. ఏంది అంటే కేశవరావు కమిటీతోటి ఒకటి కోదండరాం కావచ్చు నవీన్ మిట్టల్ కావచ్చు కానీ వీళ్ళకి దయచేసి మేము ఒకటే విద్యార్థుల పక్షాన మేము మాట్లాడేది. ఎందుకంటే మీరు ఆ తొందరగా కమిటీ యొక్క నిర్ణయం తీసుకొని మా యొక్క ఈ డిప్లొమా చేసేటువంటి విద్యార్థులు దాదాపుగా ఫైనాన్షియల్ వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళను కనీసమైన హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునే విధంగా చేసి తక్షణమే వీళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వీళ్ళు లేని పక్షంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకవేళ మీరు ఇట్లా నిర్ణయం తీసుకోకపోతే మేము ఈ విద్యార్థులతోటి రేపు మేము బీఆర్ఎస్ పక్షాన్ని అసెంబ్లీ ముట్టడివ్వడానికి పిలువడం జరుగుతూ ఉంటుంది. గత 10 రోజులుగా చేస్తున్నారు, మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకున్నారు? విద్యార్థులు చూస్తుంటే మీరు ఏం చెప్తున్నారు వాళ్ళు మీతోని? మీ డిమాండ్స్ ఏంది? నిజంగా కూడా మరి పాలిటెక్నిక్ విద్యార్థులు కావచ్చు డిప్లొమా విద్యార్థులు కావచ్చు మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న మేము ఇంత చదివి మా యొక్క విద్య అనేది నిర్వీర్యం అయిపోతూ ఉంది. మేము పాలిటెక్నిక్ పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ రాసి మా తెలివినంతా అడ్జేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి 97 జీవో శక్తి జీవోని తీసుకొచ్చి మా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ ఉండు. మమ్మల్ని వృత్తి విద్యా కోర్సుల వైపు ఐటీఐ రంగం వైపు వెళ్ళమని అంటూ ఉన్నాడు. మేము చదివినటువంటి చదువుకు దానికి సంబంధం ఉండదు. రేపు డిప్లొమా నుంచి వాళ్ళు బీటెక్ కావచ్చు ఎంటెక్ కావచ్చు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడికే నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి విద్యార్థులంతా ముక్తఖండంతో ఢిల్లీలో పురవీధుల్లో ఏ విధంగా అయితే జంజీ ఉద్యమం మొదలుపెట్టి మరి అక్కడ విద్యాశాఖ మంత్రిని దించిర్రో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సమావేశాల వరకు ఈ 97 జీవోను రద్దు చేయకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులను భరాసా విద్యార్థి విభాగం పక్షాన వాళ్ళందరినీ సమీకరించి 1,00,000 మందితో అక్కడ అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునియడానికి మేము వెనకాడబోమని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు 97 జీవోను రద్దు చేసేంత వరకు కూడా మేము వాళ్ళ పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది? ప్రతిరోజు కూడా మీరు చేస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏం చెప్తారు విద్యార్థుల పక్షాన? మాకైతే ఈ సెట్ కల్పిస్తాం, లాటరల్ ఎంట్రీ కల్పిస్తాం అని అయితే వివేక్ వెంకటస్వామి గారు అయితే చెప్పారు. మాకు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పాలి. అది మాటల ద్వారా కాదు, అగ్రిమెంట్ ద్వారానన్నా లేకపోతే బాండ్ ద్వారా అయితే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మాది క్రిమినల్ వేస్ట్ అని అయితే అంటుండు. మేము క్రిమినల్ వేస్టా గిదా ప్రజాపాలన అంటే? ఇంకొకటి ఏంటిదంటే మా డిప్లొమా వొకేషనల్ కోర్స్ ఇంకా ఐటీఐ కలుపుదామని అయితే చూస్తుండు. మేము అందరం ఒక్కటి కాదు, మాకైతే సపరేట్ ఐడెంటిటీ కావాలి. దీనికోసమే ఇంకెంత దూరమైనా పోనీకి మేమైతే రెడీ. నిరాహార దీక్షలు చేస్తాం. ఇది మాకైతే జియో నంబర్ 97 వెంటనే రద్దు కావాలి. ఇది పరిస్థితి. ఖచ్చితంగా జీవో నంబర్ 97 రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘం నాయకులు కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.